వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. సాధారణంగా సమ్మర్లో ఉండే డిమాండ్ ఇప్పుడే నమోదవుతోంది. జనవరి నెలలోనే రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్ నెలకొంది. జనవరి 31న పీక్ డిమాండ్ 15,205 మెగావాట్లకు చేరింది. గత ఏడాది మార్చి నెలలో 15,000 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదవగా ఈసారి అది జనవరిలో బ్రేక్ అయింది. పారిశ్రామిక, వ్యవసాయ, గృహ విద్యుత్ వినియోగంలో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. యాసంగి, వేసవిలో ఈ డిమాండ్ మరింత పెరగనుంది. దీంతో ఈసారి వేసవిలో 17,000 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. దీంతో విద్యుత్ సంస్థల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా. విద్యుత్ డిమాండ్పై సమీక్ష నిర్వహించిన ఆయన ప్రస్తుత విద్యుత్ సరఫరా తీరు, రానున్న వేసవి కాలంలో పెరిగే విద్యుత్ డిమాండ్కు తగ్గట్టు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం సంస్థలో చేపట్టిన ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ప్రస్తుత విద్యుత్ వినియోగం డిమాండ్ తీరును పరిశీలిస్తే రానున్న వేసవి కాలంలో డిమాండ్, వినియోగం భారీగా నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ డిస్కం పరిధిలో పీక్ డిమాండ్ గతంలో 8,679 మెగావాట్లు కాగా ఈసారి 9,589 మెగావాట్లుగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పీక్ డిమాండ్ 3,018 మెగావాట్లు కాగా ఈసారి 3,334 మెగావాట్లుగా నమోదైంది. గత ఏడాది జనవరితో పోల్చుకుంటే ఈ ఏడాది జనవరిలో పీక్ డిమాండ్ 10% పెరిగింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. సీనియర్ ఇంజనీర్లను ప్రతి జిల్లాకు నోడల్ అధికారులను నియమించామని, విద్యుత్ కంట్రోల్ రూమ్ 1912ను బలోపేతం చేశామన్నారు సందీప్ కుమార్ సుల్తానియా. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి మరింత అప్రమత్తంగా ఉంటూ సరఫరా విషయంలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరిగింది. సాధారణంగా మనకు జనవరిలోనే ఎక్కువ విద్యుత్ వినియోగం పెరిగినట్లుగా కూడా లెక్కలు చెబుతూ ఉన్నాయి. జనవరి 31 నాటికే 15,205 మెగావాట్ల విద్యుత్తును వినియోగించినట్టుగా తెలుస్తోంది. అయితే గత ఏడాది మార్చిలో ఈ డిమాండ్ అనేది కనిపించింది. అయితే ఈసారి బిఫోర్ 2 months నుంచే ఈ డిమాండ్ అనేది పెరిగింది. దీనికి తగ్గట్లుగానే విద్యుత్ శాఖ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. దీనికి సంబంధించి వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికే ప్రణాళికలు కూడా రూపొందిస్తూ ఉన్నారు. వచ్చే సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని విద్యుత్ కొరతలు లేకుండా దానికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా సుల్తానియా ఇవ్వడం జరిగింది.